నమస్తే ఫ్రెండ్స్. నిన్న టాక్సిక్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మన మల్లారెడ్డి గారి యూనివర్సిటీలో హైదరాబాద్లో జరిగింది. అయితే అక్కడ యాష్ గారు వచ్చేసి సినిమా హీరో యాష్ గారు, ఆయనకి ఫేవరెట్ సినిమాలు ఏంటంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు తప్ప పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారి సినిమాలన్నీ యాష్ గారు చెప్పారు నాకు ఈ సినిమాలంటే చాలా ఇష్టం అని. అయితే ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు ఇతను ఎందుకు చెప్పలేదు, ఏదైనా కుట్ర జరిగిందా, కుట్ర జరిగే ఛాన్స్ ఉందా, ఎన్టీ రామారావు గారిని డీమినేట్ చేయడానికి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. దీని మీద నేను కామెంట్ చేయడానికి వచ్చాను. ఇది చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. మ్యాటర్ ఏంటంటే యశ్ గారు ఎన్టీ రామారావు గారిని డీమినేట్ చేయడానికి, ఎన్టీ రామారావు గారిని తొక్కేయడానికి అంత ప్లాన్ ఏమి ఉండదనేది నా ఉద్దేశం. ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అంతమంది జనాన్ని చూసి ఏదో కొన్ని సినిమాలు ఆవిడ చెప్పారు సుమా గారు, ఈయన కూడా కొన్ని గుర్తు వచ్చింది, కొన్ని ఫ్లోలో చెప్పేశారు అంతే తప్ప ఎన్టీ రామారావు గారిని తొక్కేద్దామని కానీ ఏ ప్రొడ్యూసర్కి కానీ ఏ హీరోకి కానీ ఉండదు. ఆ మాటకు వస్తే అసలు కర్ణాటక అంటేనే నందమూరి ఫ్యాన్స్కి, నందమూరి హీరోలకి అడ్డా అది. అక్కడ పాతకాలం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, మన జూనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు విపరీతంగా కర్ణాటకలో ఆడతాయి. వీళ్ళకు ఉన్నంత మార్కెట్ ఎవరికి లేదు. ఆ మాటకు వస్తే యశ్ గారు కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా చూసి ఉంటారు. ఆయనకి నచ్చిన సినిమాలు కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా ఉండి ఉండొచ్చు. అయితే ఒకసారి ఏంటంటే ఫ్లోలో మనకు తెలియకుండానే ఏయో మాట్లాడేస్తాం. అంతమందిని జనాన్ని చూసి అసలు అంతసేపు మాట్లాడటమే గొప్ప. అందుకు దాంట్లో ప్రాసెస్గానే యశ్ గారు కొన్ని సినిమా పేర్లు జూనియర్ ఎన్టీ రామారావు గారికి చెప్పడం మర్చిపోయి ఉంటారు, గుర్తు రాకపోవచ్చు. అంతే తప్ప ఎన్టీ రామారావు గారిని డిమినేట్ చేస్తే యశ్ గారికి ఏమీ రాదు. పైగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద భారీ ఫంక్షన్ చేసుకొని అందరి హీరో పేర్లని చెప్తేనే వాళ్ళకు కూడా మార్కెట్ ఎక్కిద్ది. మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు పేరు చెప్పలేదు, ఎన్టీ రామారావు గారి సినిమా పేరు ఎందుకు చెప్పలేదంటే అది ఫ్లోలో అలా జరిగిపోయింది. అంతే తప్ప ఎన్టీ రామారావు గారిని డిమెరిట్ చేద్దామని యశ్ గారికి కానీ సుమా గారికి కానీ ఏం ఉండదు. అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిన విషయం. దాన్ని ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ గమనిస్తే మంచిది. దారినిపై దరిద్రాన్ని నెత్తినెట్టుకొని ఇది మా గురించి అనుకోకూడదు, తప్పది. ఏమో నాకు అలా అనిపించింది. అయినా ఎన్టీ రామారావు గారి రేంజ్ ఒకళ్ళు తగ్గిస్తే తగ్గేదా, ఒకళ్ళు పెంచితే పెరిగేదా? అతను హీ ఈజ్ ద బోర్న్ యాక్టర్. ఎన్టీ రామారావు గారు అనే అతను బోర్న్ యాక్టర్. ఆయన గురించి ఎవరో పెంచితే తగ్గించేది కాదు, అది ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. ఆయన ఎన్టీ రామారావు గారు సింహాద్రి, ఆది ఈ సినిమాలప్పుడు ఇప్పుడున్న సూపర్ స్టార్లు ఎవరు లేరు. సింహాద్రి కానీ ఆది కానీ ఆంధ్ర వాళ్ళ ఒక వరల్డ్ రికార్డ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కానీ అటప్పుడు వీళ్ళందరూ ఎవరు లేరు. అందుకని మనం ప్రతిదానికి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఏదైనా కుట్ర జరుగుతుందేమో, ఎన్టీ రామారావు గారిని తక్కువ చేస్తున్నారేమో అని అనుకోమాకండి. కొన్నిసార్లు యాక్సిడెంటల్గా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇదంతా నా అభిప్రాయం. నాకైతే యశ్ గారు ఆ ప్రొడ్యూసర్లో ఎన్టీ రామారావు గారిని తగ్గిద్దామనే ఉద్దేశంతో అలా ఏం చేయలేదు. యశ్ గారికి కూడా ఎన్టీ రామారావుని తగ్గిద్దామని కాదు, ఫ్లోలో అలా జరిగింది అంతే. అయితే మనకి ఎన్టీ రామారావు గారి పేరు ఒక్కటే, ఆయన సినిమా ఒక్కటే రాకపోయేలేక మనం కొంచెం డిసప్పాయింట్ అయిన మాట నిజం. అంతే తప్ప దీని ప్రతిదీ డోంట్ టేక్ టు యువర్ హార్ట్స్. ఎన్టీ రామారావు గారి నటనలో శిఖరం, దీన్ని ఎవరు కాదనలేరు. ఆ మాటకు వస్తే ఏ హీరో వచ్చి ఎన్టీఆర్ గారిని ఆయన సినిమాలు పొగిడేది ఏముందండి? పొగిడితే మంచిది, పొగలేదు అంత మాత్రం ఎన్టీ రామారావు గారు చరిష్మా, కెపాసిటీ, యాక్షన్ స్కిల్స్ ఏం తగ్గవు. ఇది నా వివరణ. ఈ వివరణ మీకు నచ్చితే, లేదు ఎన్టీ రామారావు గారి కెపాసిటీని ఎవరు తగ్గించలేరని మీరు అనుకున్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్.